హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మా టైలర్స్. మరి ముందుగా 2 క్లాసులు చెప్పాను. కాల్ డ్రాయరు, కట్ డ్రాయరు, కాల్ డ్రాయరు. ఈరోజు మరి బాడీ కొలతలు చెప్పి బాడీ కటింగు, స్టిచ్చింగు చూపిస్తానండి. బాడీ చాలా ఉపయోగకరం. ఇప్పుడంటే రెడీమేడ్గా బనీన్ క్లాత్ తోటి స్లిప్లు వస్తున్నాయి, కానీ ఫిట్నెస్ ఉండదండి బాడీకి. అది చాలామంది పాతకాలపు వాళ్ళు ఉంటారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి పద్మ గారు టైట్గా కుట్టండి, చెస్ట్ కదులుతూ ఉంటుంది, పరిగెడుతున్నా నడుస్తున్నా పిల్లలకని అంటారు. ఎందుకంటే బాడీలో కూడా ఫిట్నెస్ పోతుందండి. కరెక్ట్గా టైట్గా ఉంటే బాడీ ఏమైందంటే చెస్ట్కి సెక్యూర్డ్గా ఉంటుంది. నడుస్తున్న పిల్లలు అంతా పరిగెడుతున్నా కూడా బాగుంటుంది. స్లిప్ అంటే ఏమైందంటే బనీన్ క్లాత్ కదండి, లూజ్ ఉంటుంది బాడీ, ఆ ఫిట్నెస్ ఉండదు. ఇదైతే చక్కగా చెస్ట్కి నడుముకి కరెక్ట్గా హుక్స్ పెట్టుకుంటాం, ఇంకా ఎక్కడ బాడీ కదలదనమాట. మనం పరిగెడుతున్నా నడుస్తున్నా చక్కగా ఉంటుంది. పాతకాల పద్ధతుల్లో ఆలోచిస్తే బాడీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే రెడీమేడ్ అయిపోయింది. అవి కుట్టిన మళ్ళీ గుడ్డ కుట్టుకూలి అంతే అవుతుంది. ఆ 50 రూపాయలు పెట్టి బాడీ వచ్చేస్తుంది, స్లిప్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కుట్టించుకోవడం మేలండి. ఎందుకంటే బాడీ కొలతలు వల్ల ఏం నేర్చుకోగలుగుతారంటే లంగా మీద జాకెట్ వచ్చేస్తుంది ఆ బాడీ కొలతల్లో. హ్యాండ్స్ తగిలించుకుంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ముసలమ్మలో, వాళ్ళ జాకెట్ కూడా ఆ బాడీ కొలతల్లో వచ్చేస్తుంది అన్నమాట. దీనికి మరి 3 కొలతలు ఉంటాయి. ఒకటి పొడవు, షోల్డరు, చెస్టు, నడుము, 4 కొలతలు ఉంటాయి అన్నమాట. నేను ఈ బాడీ 12-13 సంవత్సరాల పిల్లలు సన్నగా ఉండేవాళ్ళకన్నమాట. ఈ కొలతలు చెప్తాను, రాసుకోండి. బాడీ కొలతలు ఎలా తీసుకోవాలంటే ఇక్కడి నుంచి కొలుసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ దగ్గర కిందకి 2 ఇంచెస్ దించుకోవాలి. మామూలుగా చెస్ట్ పాయింట్ లెంత్ కానీ చెస్ట్ కింద లెంత్ కానీ మొత్తం 13.5 వస్తుంది. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు 14 తీసుకోండి. చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి 15 తీసుకోవచ్చు. ఇది 14 అనమాట. మామూలుగా నార్మల్గా కొంచెం మీడియం సైజులో ఉండే పిల్లలు ఉంటారు కదండి. తర్వాత షోల్డర్, భుజాలు, షోల్డర్ వచ్చి 10 ఇంచెస్ తీసుకోండి. తర్వాత ఛాతీ లూజు 34, నడుము 30. ఈ చెస్ట్కి నడుముకి 2-3 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అనమాట. కాస్త కొంతమంది పొట్ట ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి చెప్పలేము. అంటే మ్యాక్సిమం ఈ కొలతలు ఉంటాయండి. 34 అంటే 2 ఇంచెస్ 3-4 ఇంచెస్ తగ్గితే 30 పెట్టుకోవచ్చు. 28 కూడా ఉంటుంది. కొంతమంది ఇది బ్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. అందుకని 30 పెట్టానమాట. తర్వాత బాడీ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఉండవు. ఇది షోల్డరు, ఇది నెక్ అన్నమాట. ఇలా ఉంటుంది బాడీ. ఇది బాడీ. ఇప్పుడు మీకు కొలతలు చెప్పాను. పొడవు, షోల్డరు, ఛాతీ, నడుము లూజు. ఇప్పుడు పొడవు 14 అంగుళాలు తీసుకోవాలన్నమాట. అంటే 4 to 1 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 4 to 1
పొడవు 14 ప్లస్ మడత 1.5. ఇప్పుడు 15.5 పెట్టుకోవాలన్నమాట మొత్తం టోటల్గా. ఇక్కడ 15.5 అంగుళాలు. మనము చిన్న ప్యాటర్న్ కాబట్టి చిన్నగా గీసి చూపిస్తున్నాను మీకు. కరెక్ట్ కొలతలు పెట్టడానికి స్కేల్ సరిపోదు, ఈ పేపర్ సరిపోదు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 14, ఓ నుండి 1. ఇక్కడి నుంచి ఇక్కడికి ఓ నుండి 1 14 ఇంచెస్. ఇక్కడి నుంచి 1 to 2 1.5. ఈ పొడవు మడత వచ్చేసింది. మీకు చెప్పాను కదమ్మా నిన్న మొన్న చెప్పిన క్లాస్లో, క్రింద భాగం వచ్చేసేసి 3 parts తీసుకోవాలి, 3 భాగాలు చేసుకోవాలి. పైకి వచ్చేసేసరికి 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు ఛాతీ లూజు మనకి రావాలి. ఛాతీ లూజు రావాలంటే O to 3 ఛాతీ లూజు ఎంత ఉందమ్మా? 34 ఉందన్నమాట. దీనిని 4 భాగాలు చేసుకొని ప్లస్ 1.5 కలుపుకోవాలి. మీకు ఈ 4 భాగాలు చేసుకోవడం కష్టమో ఇబ్బందిగా ఉందనుకో, 34 ఉంది కదమ్మా, ఇదిగో ఇలా మడతీసుకోండి. డబ్బులు మజ్జిగ మడతేసారనుకో ఎంత వచ్చింది? 17 అంగుళాలు వచ్చింది. 17ని మళ్ళీ మధ్యలోకి మడతేసారనుకో 8.5 వచ్చింది. 8.5ని తీసుకోవాలన్నమాట. ఇట్లా మడతేసుకోండి. మళ్ళీ మీకు పాపం ఇబ్బందిగా ఉంటే ఇలా మడతేసుకోండి. 8.5కి ప్లస్ 1.5 కలుపుకోండి. అప్పుడు ఎంత అవుద్దమ్మా? 8, 9, 10. టోటల్గా 10 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ 10 అంగుళాలు. చెస్ట్ లూజ్ వచ్చింది. తర్వాత చంక చంక దింపు లైన్ రావాలి. దీనికి చంక దింపు రావాలంటే చంక దింపు లైన్ O to 3, తర్వాత O to 4, చంక దింపు లైన్ రావాలంటే ఛాతీని 34ని 4 భాగాలు చేసుకొని 1 ఇంచ్ 1.5 తీసేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది? 8.5 ఉంది కదమ్మా. మైనస్ 1.5 తీసేసామనుకో 8.5 ఉంది కదా, ఇట్లా పెట్టుకోండి. 1.5 తీసేసామనుకో 6.5 వస్తుంది, 6.5 వస్తుంది. ఇలా తీసుకోండి. 8.5 ఉంది కదా, 7.5కి 1 7 వస్తుంది అనమాట. అప్పుడు 7 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. O to 4 7 ఇంచెస్, ఇక్కడికి 7 ఇంచెస్ పెట్టుకొని ఇలా గీతేసుకోండి. వేసుకున్నారు కదా. తర్వాత ఇప్పుడు షోల్డర్ పెట్టుకోండి. O to 5 షోల్డర్. దీన్ని బై 2 అంటే 10ని 2 భాగాలు చేసుకుంటే 5 అంగుళాలు వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 ఇంచెస్.
పెట్టేసుకొని ఇట్లా గీత కొట్టుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 5 అంగుళాలని మిడిల్లో చేసుకోవాలి. అంటే 2.5. ఇది ప్రక్క మెడ ఇది 2.5. ఇది 2.5 పెట్టుకున్నాం కదా. పెట్టుకున్నాక ప్రక్క మెడ 2.5 4 to 6 2.5 అనమాట. ప్రక్క మెడ 2.5. ఇప్పుడు ఈ నెక్లు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. 6 కానీ 5 అంటే మనం ఇష్టం. ఎందుకంటే డ్రెస్సులు ఇప్పుడు 6 ఇంచెస్ దిగుతుందండి. 6.5 కూడా పెట్టుకుంటున్నారు. అందుకని 6 ఇంచెస్ పెట్టుకుంటే మ్యాక్సిమం సరిపోద్ది. వాళ్ళు డ్రెస్సులు వేసుకునే పిల్లల్ని బట్టి మనం తీసుకున్నాం. మాకైతే 4-5 చెప్పారు అప్పుడు. అంటే 4-5 లంగా మీద జాకెట్లకి వేసుకుంటారు కదా ఇది. అందుకని లంగా మీద జాకెట్లకి పెద్ద మెడలు ఉండవు కాబట్టి 4-5 అంగుళాలు చెప్పేవాళ్ళు కాబట్టి మేము అందులో పెట్టాం. నేను ఇక్కడ 6-5 పెడుతున్నాను అనమాట. ముందు మెడ 6, వెనక మెడ 5 పెట్టేసేసి ఇలా తీసుకోండి. Go to 7 మెడ 6 go to 8 5 ముందు మెడ 6, వెనక మెడ 5 పెట్టుకున్నాం. ప్రక్క మెడ వచ్చింది, ముందు మెడ వచ్చింది, వెనక మెడ వచ్చింది. ఇప్పుడు చంక క్రాసులు. ఈ చంక క్రాసు ముందు మీకు కట్రాయి నేర్పాను కదా, అప్పుడు లోతులు ఎలా తీసామో ఇక్కడ లోతులు కూడా సేమ్ అలాగనమాట. యాక్చువల్గా ఏంటంటే అండి, మనము కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 1.5, 1.5 అలా పెట్టుకుంటారనమాట. ఇవేంటంటే అనుభవపూర్వకంగా మేమైతే గీసేస్తాము. మీకు రావాలంటే ఈ కార్నర్లో 1.5 ఇట్లా గుర్తు పెట్టుకోండి. 1.5 ఇంచెస్ పెట్టుకొని ఇలా పెట్టుకొని మీరు డ్రా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా గీసేసుకొని తర్వాత ఇది వెనక భాగం అనమాట. ముందు భాగం వచ్చేసి దీనికి కొంచెం 1/2 ఇంచ్, దీనికి 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా గీసుకొని తర్వాత నడుము లూజ్ అనమాట. చంక ఇది 1.5, 1.5. ఇది ఈ గ్యాప్ 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచ్ ఇది ముందు, ఇది వెనక. కట్ డ్రాయర్లో కూడా సేమ్ ఇలాగే వచ్చింది. అందుకని మీరు కట్ డ్రాయర్ నేర్చుకుంటే ఇది మీకు తొందరగా అర్థమవుతుంది అనమాట. తర్వాత నడుము లూజ్ అనమాట. 1 to 9 నడుము లూజు ఎంతమ్మా 30 ఉంది. 30ని 4 భాగాలు చేసుకొని దీనికి ప్లస్ 2 ఇంచెస్ కలుపుకోవాలి. అదేంటండి దానికి 1.5 కలిపారు, దీనికి 2 అంగుళాలు కలిపారంటారండి. ఎందుకంటే మధ్యలో డాట్స్ వస్తాయి. అప్పుడు 30ని 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది కదమ్మా, అంతే కదా. 30ని 4 15 వస్తుంది. సగం 15లో సగం 7.5 వస్తుంది. అప్పుడు మనం 2 ఇంచెస్ కలుపుకుంటే 9.5 వస్తుంది అనమాట. 7.5 ప్లస్ 2 ఇంచెస్ 7, 8, 9.5. ఇక్కడ 9.5 పెట్టుకుంటే ఎంత గ్యాప్ వస్తుంది అనమాట. ఇట్లాగా మళ్ళీ 1.5 ఖర్చు కరెక్ట్గా గీసేసుకోండి. ఇంకా మీకు
కొలుసులో పని ఉండదండి. మీరు ఇలా గీసేసుకున్నారంటే పెట్టేసుకుంటారు కదా. ఈ మధ్యలో ఈ రెండింటికి సెవెన్ వచ్చింది కదా, ఈ సెవెన్కి మధ్యలో ఇలా తీసుకొని డాట్స్కి గుర్తుపెట్టుకోండి. డాట్ గుర్తుపెట్టుకొని ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టుకొని 4 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా ఒక ½ ఇంచ్, అంటే మనం ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదమ్మా. కొట్టుకోండి. మరలా ఒకసారి చెప్తాను. పొడవు 14, షోల్డరు దీనికి 4 కొలతలు, పొడవు షోల్డరు ఛాతీ నడుము వచ్చాయి కదమ్మా. తర్వాత పొడవు 14 అంగుళాలు, 1.5 మడత, టోటల్గా వచ్చేసి ఎంత అయింది? 15.5. 15.5 ఇక్కడి నుంచి ఇక్కడికి 15.5, అంటే ఓ నుండి 1, 2 మొత్తం కలిసి 15.5. తర్వాత ఛాతీ లూజ్ పెట్టుకున్నాం అనమాట. ఛాతీ లూజు 4 భాగాలు చేసుకుంటే 8.5 వచ్చింది. 8.5కి 1.5 కలుపుకుంటే 10 అంగుళాలు వచ్చింది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 అంగుళాలు. మొత్తం ఇక్కడ సర్కిల్గా కొట్టుకోండి. తర్వాత చంకదింపు లైన్ ఇక్కడి నుంచి చంకదింపు లైన్ రావాలంటే ఛాతీ 4 భాగాలు చేసుకొని 1.5 మైనస్ చేసుకోవాలి. బాడీకి అయితే మైనస్ చేసుకోవాలి, జాకెట్కి అయితే 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలన్నమాట. ఈ చెస్ట్ని బట్టే మనకి ఈ చంక రౌండ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మీరు కొలుసుకోండి. చెస్ట్ని మనం కొలుసుకున్నాం అనుకోండి, చంక 3 భాగాలు చేసుకొని కొలుసుకుంటే ఈ చంక రౌండ్ వస్తుంది అన్నమాట. నిజంగా దేవుడు మనిషికి నిర్మించినప్పుడు దేవుడు కరెక్ట్ కొలతలతో పెట్టాడు. ఎవరికైనా సిమెంట్ ఎక్కువైతే చెప్పలేం, కానీ అంటే సిమెంట్ అంటే స్కిన్ బాడీలో మజిల్ ఎక్కువైతే ఏమైందంటే తేడాలు వచ్చేస్తాయి. నిజంగా దేవుడి నిర్మాణంలో మనిషికి మంచి కొలతలు పెట్టాడు, కరెక్ట్గా ఏ పాయింట్ ఆ పాయింట్. అలాగే ఈ యొక్క దాన్ని బట్టి మానవుడు బ్రతగలుగుతున్నాడు, ఈ యొక్క కుట్టగలుగుతున్నాడు, వేయగలుగుతున్నాడు అనమాట. ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నానంటే మనిషి బాడీని బట్టి కొలతలు వస్తుంది. అట్లా ఈ ఛాతీ లూజ్ వచ్చేసింది. చంక దింపు లైన్ గురించి వచ్చింది టాపిక్. ఈ చంక దింపు లైన్ వచ్చేసాక గీసుకున్నాము. ముందు మెడ వెనక మెడ మన ఇష్టం అండి. చిన్నవి పెట్టుకుంటే బాగుంటాయండి, చిన్నవి పెట్టుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చు. మేము నేర్చుకున్నది మాత్రం 1 అది 4, 5, 6 నేర్పారు, నేను అలాగే చెప్పాను. తర్వాత ఇది ఇట్లా ప్రక్క మెడ తీసుకున్నాము. 5 ఉంది కదా షోల్డరు, దాన్ని మిడిల్లో తీసుకుంటే అటు 2.5 ఇటు 2.5 పోయింది. ఇది ఇట్లా గీత కొట్టుకున్నాక ఈ 4, 5 అంగుళాలు 6 అంగుళాలకి ఇట్లా రౌండ్ చేసుకోండి అనమాట నీట్గా. ఈ రౌండ్ చేసుకున్నాక చంక రౌండ్ కూడా ఇక్కడ నుంచి 1.5 పెట్టుకొని ఈ చంక వెనక భాగం ముందు భాగం గుర్తు పెట్టుకొని, తర్వాత నడుము లూజు దానికి కూడా 4 భాగాలు చేసుకొని 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫీల్డ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాక మనం డ్రాయింగ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ చెప్తాను చూడండి, పేపర్ కటింగ్ చెప్తాను. ఒకసారి మీరు 1-2 సార్లు వీడియో చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓహో ఇలా చేస్తే బాగుంటుంది కావాలని ఒక్కసారి ట్రై చేయండి, తప్పేం లేదు.